वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। प्रथमो हनुमान्नाम द्वितीयो भीम एव च पूर्णप्रज्ञस्तृतीयस्तु भगवत्कार्यसाधकः। శ్రీ విశ్వేశతీర్థ గురుభ్యో నమః. సకల సనాతన ధర్మ బంధువులందరికీ నమస్కారాలు. పరమ పవిత్రమైనటువంటి ఆశ్వీజ శుద్ధ దశమి నేడు మధ్వ జయంతి. ఆచార్య త్రయులు శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు అని ప్రతీతి. ఈ ఆచార్య త్రయులలో ఒకరైనటువంటి మధ్వాచార్యుల వారి జయంతి మహోత్సవం నేడు. పరమ పవిత్రమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ఉడుపి క్షేత్రంలో ప్రతిష్ఠించినటువంటి మహానుభావులు. మధ్వాచార్యుల వారి వైశిష్ట్యతను, మధ్వాచార్యుల వారు సమాజానికి అందించినటువంటి సందేశాన్ని, సమాజానికి మధ్వాచార్యుల వారు చేసినటువంటి కృషిని ఒకసారి తెలుసుకుందాం. ఉడుపి సమీపంలో గల పాజక అనేటటువంటి గ్రామంలో మధ్యగేహ భట్టుల వారు వేదవతి అనేటటువంటి దంపతులకు జన్మించినటువంటి సంతానమే మధ్వాచార్యుల వారు. సంతానము అని అనకూడదేమో బహుశా, ఎందుకంటే మధ్వాచార్యుల వారు వాయుదేవుల వారి అంశము. అవును, ప్రథమో హనుమాన్నామ ద్వితీయో భీమ ఏవచ పూర్ణప్రజ్ఞస్తృతీయస్తు భగవత్ కార్యసాధకః అని మొట్టమొదటగా ఆంజనేయ స్వామి, తరువాత భీముడు తరువాత వాయుదేవుల వారి మూడవ అవతారము కలియుగంలో మధ్వాచార్యుల వారు అనేటటువంటిది అత్యంత ఒక వైశిష్ట్యపూర్ణమైనటువంటి అంశం. వాసుదేవుల వారు మధ్వాచార్యుల వారి యొక్క పూర్వాశ్రమ నామధేయము. మధ్వాచార్యుల వారు ప్రతిష్ఠించినటువంటి, మధ్వాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతము తత్వవాదము అని. అంటే లోకమంతా కూడా కలియుగ పాశ్చాత్య ప్రభావంతో అజ్ఞానాంధకారంలో మునిగిపోయినప్పుడు లోకమునందరికీ కూడా ఒక సుజ్ఞానాన్ని ప్రసాదించాలి అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి గొప్ప ఉద్దేశంతో అవతరించినటువంటి మహానుభావులే మధ్వాచార్యులు అని. మధ్వాచార్యుల వారి గురువుల వారు అచ్యుత ప్రజ్ఞులు అని. మధ్వాచార్యుల వారికి పూర్ణ ప్రజ్ఞాచార్యులు, మధ్వాచార్యుల వారికి ఆనంద తీర్థాచార్యులు అనేటటువంటి నామధేయాలు కూడా కలవు. మధ్వ అనేటటువంటి నామము వేదము నుంచి మధ్వాచార్యుల వారికి చెప్పబడినటువంటి నామము. కాబట్టి ఆనంద తీర్థుల వారు ఆనందకరమైనటువంటి శాస్త్రమును ప్రపంచానికి అందించారు కాబట్టే ఆనంద తీర్థుల వారు అనే నామధేయము కూడా మధ్వాచార్యుల వారికి కలదు. మధ్వాచార్యుల వారి సిద్ధాంతము తత్వ సిద్ధాంతము. పరమోత్కృష్టుడైనటువంటి పరమాత్ముడి చరణార విందాలను ధ్యానించినప్పుడు మాత్రమే వ్యక్తి ముక్తిని పొందేటటువంటి గొప్ప అవకాశం లభిస్తుంది అనేటటువంటి సిద్ధాంతమే మధ్వాచార్యుల వారి సిద్ధాంతం. భక్తి సిద్ధాంత ప్రతిపాదకులు. భక్తి సిద్ధాంతము అంటే కురు భుంక్ష్వచ కర్మ నిజం నియతం. మధ్వాచార్యుల వారు రచించినటువంటి ద్వాదశ స్తోత్రములో గొప్ప మాటల ద్వారా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తారు. అవును, కురు భుంక్ష్వచ కర్మ నిజం నియతం. ప్రపంచమునందు మనం కర్తవ్యాన్ని, మన కర్తవ్యం ఏదుంటుందో అది ఏ కర్తవ్యమైనా కానీ మనం చేసేటటువంటి కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించాలి. దానితో పాటే భగవంతుడి యందు భక్తిని కలిగి ఉండాలి. భగవంతుడి యందు భక్తి, ప్రపంచమునందు కర్తవ్యము అనేటటువంటి ఒక గొప్ప సిద్ధాంతము. కురు భుంక్ష్వచ కర్మ నిజం నియతం అనేటటువంటి ఒక గొప్ప భక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి మహానుభావులు మధ్వాచార్యుల వారు. మధ్వాచార్యుల వారి సందేశాల్ని మనం గమనిస్తే సంతతం చింతయేనంతం అంతకాలే విశేషతః. అంతకాలమునందు, అంత్యకాలమునందు భగవంతుడి యొక్క నామస్మరణ మన నోటి యందు రావాలి అంటే సంతతం చింతయేన అంతం. అంటే ఎల్లప్పుడూ కూడా అనంతుడైనటువంటి ఆ పరమాత్ముడి శ్రీహరిని ఎల్ల వేళలా కూడా ధ్యానించాలి అని చెబుతున్నారు మధ్వాచార్యుల వారు. తదలం బహులోక విచింతనయ
ప్రవణం కురు మానస మీషపదే. తదలం అంటే ఎప్పుడు ఈ ప్రపంచ విషయాల గురించి కాకుండా కాసేపు కరుణాసాగరుడైనటువంటి పరమాత్ముడి యొక్క దివ్య చరణార విందాలను ధ్యానించు అనేటటువంటి గొప్ప భక్తిని మధ్వాచార్యుల వారు ప్రపంచానికి అందజేస్తున్నారు. మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి మరి యొక్క గొప్ప వాక్యము నానా జనస్య శుశ్రూష కర్తవ్య కరవన్మితే. అంటే మనము భగవంతుణ్ణి పూజిస్తున్నాం. భగవంతుణ్ణి పూజించేటప్పుడు కేవలము మూర్తుల యందు మాత్రమే కాకుండా, విగ్రహాల యందు మాత్రమే కాకుండా, సకల మనుష్యుల యందు కూడా పరమాత్ముడున్నాడు. సకల మనుష్యుల యొక్క దీనుల విశేషమైనటువంటి సేవ కూడా భగవంతుడి యొక్క సేవ. ఏ విధంగా ప్రభుత్వానికి మనం ట్యాక్స్ అనేటటువంటిది కట్టాల్సి ఉంటుందో ఖచ్చితంగా, అదేవిధంగా నానాజనస్య శుశ్రూష, ప్రపంచములో దీనులైనటువంటి వారి సేవ కూడా అత్యంత ఆవశ్యకమైనది అనేటటువంటి గొప్ప వాక్యాన్ని అందించినటువంటి మధ్వాచార్యుల వారిని స్మరించడం అత్యావశ్యకమైనటువంటి విషయం. అధ్యాత్మ బంధువులారా, మోక్షము అనేటటువంటిది కేవలము ఒక కులానికి, మతానికి, జాతికి సంబంధించినటువంటి విషయం కాదు. నానా వర్ణాశ్రమానంతు జ్ఞానాత్ మోక్షో విధీయతే. నానా వర్ణాశ్రమానంతు, మోక్షము అనేటటువంటిది కుల, జాతి, పంథమునకు సంబంధించినటువంటి విషయము కాదు. భగవద్ విషయకమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వారందరూ కూడా మోక్షమునకు అర్హులే అనేటటువంటి దివ్యమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందజేసినటువంటి మహానుభావులు మధ్వాచార్యులు అని ఈ విధంగా మధ్వాచార్యుల వారిని ప్రతినిత్యము కూడా స్మరించుకోవలసినటువంటి అవసరం ఉంది. మధ్వాచార్యుల వారు 37 సర్వమూల గ్రంథాలు అని పిలుస్తారు. వారు రచించినటువంటి గ్రంథాలకు సర్వమూల గ్రంథాలు అని పిలుస్తారు. అటువంటి గ్రంథాలను 37 సర్వమూల గ్రంథాలను రచించారు. అంతేకాకుండా భగవద్గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలకు అద్భుతమైనటువంటి ప్రస్థానత్రయములు అని వీటికి పేరు. ఈ ప్రస్థానత్రయములకు వ్యాఖ్యానాన్ని రచించినటువంటి మహానుభావులు మధ్వాచార్యులు. ఈ విధంగా శ్రీమన్ మధ్వమతే హరి పరతరః సత్యం జగత్తత్వతు, ఈ ప్రపంచము అత్యంత పారమార్థికమైనది అనేటటువంటి విషయం కూడా మధ్వాచార్యుల వారి సిద్ధాంతంలో ఒక గొప్ప విషయం అనేటటువంటి విషయాన్ని మధ్వ జయంతి సందర్భంగా మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మనం ప్రపంచంలో చూస్తున్నాం. ఇస్కాను, తరువాత పద్మనాభ తీర్థులు, నరహరి తీర్థులు, తరువాత ఇప్పటి మనం చూసేటటువంటి మంత్రాలయ ప్రభువులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారు, పరమ పూజ్య ఉడిపి పేజావర మఠాధీశులైనటువంటి విశ్వేశ తీర్థ శ్రీపాదుల వారు, వీరికందరికీ కూడా భక్తి సిద్ధాంతాన్ని ప్రపంచమునందు ప్రచారం చేయాలి అనేటటువంటి వీరి యొక్క గొప్ప విశేషమైనటువంటి సేవలు ప్రపంచానికి అందించాలి అనేటటువంటి దానికి మధ్వాచార్యులే ప్రధానమైనటువంటి స్ఫూర్తి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. అటువంటి గొప్ప సిద్ధాంతాన్ని, ప్రపంచానికి అత్యావశ్యకమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించినటువంటి జగద్గురు మధ్వాచార్యుల వారిని మధ్వ జయంతి శుభ సందర్భంగా మనమందరం కూడా ప్రార్థిస్తూ మధ్వాచార్యుల వారి అనుగ్రహం మనకందరికీ కూడా ఎల్లవేళల సర్వకాల సర్వావస్థల యందు వారి అనుగ్రహం మనపై ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మధ్వాచార్యుల వారిని ధ్యానిస్తూ ఆనంద తీర్థ వరదే దానవారణ్య పావకే జ్ఞానదాయిని సర్వేశే శ్రీనివాసేస్తు మే మనః. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీరామ్.